హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎంఆర్ ఛానల్. ఈ రోజు వీడియోలో వచ్చేసి మనము 10th క్లాస్ మ్యాథమెటిక్స్ సెకండ్ చాప్టర్ అయినటువంటి పాలినామియల్స్ చాప్టర్ యొక్క పార్ట్ 3 వీడియోని చూద్దాము. పార్ట్ 3 వీడియోలో వచ్చేసి మనం మిడిల్ టర్మ్ స్ప్లిట్టింగ్ అనే కాన్సెప్ట్ అయితే చదువుకోబోతున్నాము. సో ఫస్ట్ గా మిడిల్ టర్మ్ స్ప్లిట్టింగ్ ఎలా చేస్తాము అన్నది నేను మీకు ఒక ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ మీకు ఒక క్వశ్చన్ అయితే ఇస్తాను, దానికి ఆన్సర్స్ అంటే మీరు దానికి ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయాలి, ఓకేనా? సో మరి ఫస్ట్ గా మిడిల్ టర్మ్ స్ప్లిట్టింగ్ ఎలా చేస్తారు అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, అంటే ఇప్పటి వరకు మనము ఒక పాలినామియల్ యొక్క జీరోస్ ని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఎన్నో రకాల మెథడ్స్ ని యూజ్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ గా సాల్వ్ చేయడం, అలాగే ఇంకా ఏం ఫైండ్ అవుట్ చేసాం మనము, జియోమెట్రికల్ మీనింగ్ ఆఫ్ అంటే జియోమెట్రికల్ మీనింగ్ ఆఫ్ జీరో ఆఫ్ ది పాలినామియల్ నేర్చుకున్నాము, నార్మల్ మెథడ్ నేర్చుకున్నాము, ఇప్పుడు మిడిల్ టర్మ్ గ్రాఫికల్ మెథడ్ కూడా నేర్చుకున్నాము, అండ్ ఇది వచ్చేసి మిడిల్ టర్మ్ స్ప్లిట్టింగ్, రైట్? సో మరి మిడిల్ టర్మ్ స్ప్లిట్టింగ్ ద్వారా జీరో ఆఫ్ ది పాలినామియల్ ని మనము ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఒక పాలినామియల్ తీసుకుంటున్నాను, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x minus 8. సో మరి మిడిల్ టర్మ్ స్ప్లిట్టింగ్ ఆఫ్ జీరో ఆఫ్ ద పాలినామియల్ ఫర్ ఓన్లీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి మనం ఇక్కడ మిడిల్ టర్మ్ స్ప్లిట్టింగ్ చేస్తాము, ఓకేనా? మరి మిడిల్ టర్మ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? స్టెప్ 1, ఏదైనా క్వాడ్రాటిక్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్ పాలినామియల్ కనిపించినప్పుడు, అంటే ఏదైనా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీకు కనిపించినప్పుడు స్టెప్ 1 లో మీరు ఏం చేస్తారు అంటే, the main and first step you need to do is, ఫస్ట్ గా చూడండి, మనము ఫస్ట్ ఎలాంటి నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే, మిడిల్ టర్మ్ స్ప్లిట్టింగ్ చేయడం కోసం ఇదేంటి, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ 2x ప్లస్ సి, ఇది ఏ ఫామ్ లో ఉంది, ఏఎక్స్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇస్ ఈక్వల్స్ టు 0 ఫామ్ లో ఉంది, రైట్? ఉంది కదా? సో మరి ఏ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్. ఇక్కడ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఏ, ఎక్స్ స్క్వేర్, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏంటి ఇక్కడ 1, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే బి వాల్యూ ఏంటి ఇక్కడ -2, తర్వాత సి వాల్యూ ఏంటి ఇక్కడ -8, రైట్? ఇది మీరు ఫస్ట్ స్టెప్ లో రాసుకోవాలి. సెకండ్ స్టెప్ ఏం చేయాలి అంటే, కోఎఫిషియంట్ ఆఫ్ ఏ మల్టిప్లైడ్ బై కాన్స్టెంట్ టర్మ్. సో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది కదా. సో సెకండ్ స్టెప్ లో ఏం చేస్తారు అంటే, ఏ ఇంటూ సి చేయండి, ఏమొస్తుంది 1 ఇంటూ -8 విచ్ ఇస్ ఈక్వల్స్ టు -8 కదా. సెకండ్ స్టెప్ కూడా మీది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ స్టెప్ లో ఏం చేస్తారు అంటే, ఈ 8 అనే నెంబర్ ని స్ప్లిట్ చేయాలి. 8 అనే నెంబర్ ని 2 నెంబర్స్ లాగా స్ప్లిట్ చేస్తే ఆ 2 నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ 8 రావాలి, ఆ 2 నెంబర్స్ యొక్క అడిషన్ అనేది 2 అనేది రావాలి, అంటే -2 రావాలి. సో మీరేం చేస్తారు దానికోసం అంటే, సింపుల్ గా అర్థం చేసుకోండి. దిస్ స్టెప్, స్టెప్ 3 అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. స్టెప్ 3, స్టెప్ 3లో ఏం చేస్తారు అంటే, ఫస్ట్ గా -8, ఏదైతే ఏ ఇంటూ సి వచ్చింది కదా, ఏ ఇంటూ సి ఏంటి -8 వచ్చిందా. ఇప్పుడు ఈ -8 ని మనము 2 ఫ్యాక్టర్స్ లాగా స్ప్లిట్ అప్ చేసుకోవాలి. ఆ 2 ఫ్యాక్టర్స్ అంటే 2 నంబర్స్ లోకి మనం దీన్ని డివైడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ నెంబర్స్ ని ఎక్స్ అండ్ వై తీసుకుందాం. ఎక్స్ అండ్ వై తీసుకున్న నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే, ఎక్స్ ఇంటూ వై చేస్తే -8 రావాలి, ఎక్స్ ప్లస్ వై చేస్తే -2 రావాలి. అంటే సింపుల్ గా ఆన్సర్ అనేది బి రావాలి. ఎక్స్ ఇంటూ వై చేస్తే సి రావాలి, ఎక్స్ ఇంటూ వై, ఎక్స్ ప్లస్ వై చేస్తే, ఎక్స్ ఇంటూ వై చేస్తే ఏ ఇంటూ సి ఈ వాల్యూ రావాలి, ఎక్స్ ప్లస్ వై చేస్తే బి వాల్యూ రావాలి. అర్థమైంది కదా. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. మరి చూడండి, స్టెప్ 3 లో ఏం చేస్తారు, ఈ నెంబర్ ని ఏ విధంగా డివైడ్ చేస్తే
ఏ విధంగా స్ప్లిట్ చేస్తే మనకు దాన్ని మల్టిప్లై చేసినప్పుడు అదే నెంబర్ రావాలి, అలాగే యాడ్ చేసినప్పుడు -2 ఎప్పుడు వస్తుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు ఆ నెంబర్స్ నేనైతే చెప్పగలను, ఆ నెంబర్స్ 8 ని మనము 2 ఇంటూ 4 కి డివైడ్ చేసుకోవచ్చు. కానీ ఇది మీకు ఎలా తెలిసింది అని అంటే, ఫస్ట్ 8 ని ఫ్యాక్టరైజేషన్ చేయండి. +8 - 8 ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ 8 ని ఫ్యాక్టరైజేషన్ చేయండి. 2 4 8 కదా, 2 4 8 వచ్చింది. మరి ఇప్పుడు ఈ 2 ని 4 ని ఒక్కసారి యాడ్ చేసి చూడండి, 6 వస్తుంది. కానీ మనం మైనస్ సింబల్ పెట్టుకున్నాం అనుకోండి, పెద్ద నెంబర్ కి మైనస్ సింబల్ పెట్టుకున్నాం అనుకోండి, దెన్ ఇప్పుడు -2 +2 -4 చేస్తే ఆన్సర్ -2 వస్తుంది. -2నే కదా మనకు రావాల్సింది, -2నే కదా. కాబట్టి మనం ఇప్పుడు 8 ని ఎన్ని నెంబర్స్ గా ఏ నెంబర్స్ లోకి తీసుకోగలము? ఎక్స్ ప్లేస్ లో 2 పెట్టుకోవచ్చు, వై ప్లేస్ లో -4 పెట్టుకోవచ్చు. రైట్, అర్థమైంది కదా. ఇప్పుడు మీకు ఇక్కడ కొన్ని డౌట్స్ రావచ్చు. అదేంటి అంటే, 2 ముందు ఎందుకు నెగిటివ్ పెట్టలేదు, 4 ముందు మాత్రమే ఎందుకు నెగిటివ్ పెట్టారు? 4 ముందు మాత్రమే ఎందుకు నెగిటివ్ పెట్టానంటే, ఆన్సర్ చేసినప్పుడు మనకు ఆన్సర్ ఏం రావాలి? -2 రావాలి. -2 కి ముందు మైనస్ ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడైతే ఒక పెద్ద నెంబర్ ఒక చిన్న నెంబర్ ముందు ఒక సబ్స్ట్రాక్షన్, ఒక ప్లస్ సైన్ లో ఎప్పుడైతే ఒక పెద్ద నెంబర్ కి ముందు సబ్స్ట్రాక్షన్ సైన్ ఉంటుందో అప్పుడు మాత్రమే ఆన్సర్ లో మైనస్ సింబల్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ నేను పెద్ద నెంబర్ కి 4 కి మాత్రమే మైనస్ సింబల్ పెట్టడం జరిగింది. ఒకవేళ ఆన్సర్ మీకు పాజిటివ్ ఇచ్చినట్లయితే, అంటే అక్కడ -2 కాకుండా మీకు ఈక్వేషన్ లో +2 ఇచ్చినట్లయితే, మీరు మైనస్ అనేది దీని ముందు పెడతారు, 2 ముందు పెడతారు, 4 ముందు ప్లస్ ఏ ఉంటుంది. కానీ ఈ సిచ్యువేషన్ లో మీకు అక్కడ 2 కి ముందు మైనస్ ఇచ్చారు కాబట్టి మీరు ఇక్కడ 4 కి ముందు మైనస్ పెడుతున్నారు, 2 కి ముందు ప్లస్ పెడుతున్నారు, సో దట్ ఆన్సర్ మీకు -2 వస్తుందని. సరే, మైనస్ పెట్టాల్సిన అవసరం ఏముంది, రెండు పాజిటివ్ తీసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. సో మైనస్ పెట్టాల్సిన అవసరం ఎందుకు ఉంది అంటే, మనము వీటిని మల్టిప్లై చేసినప్పుడు ఆన్సర్ ఏం రావాలి? నెగిటివ్ లో ఆన్సర్ రావాలి. ఎందుకు అంటే a ఇంటూ సి వాల్యూ ఏంటి? -8 కాబట్టి. అంటే ఎప్పుడైతే ఈ 2 నెంబర్స్ ని మల్టిప్లై చేసినప్పుడు ఆన్సర్ ఎందులో రావాలి? నెగిటివ్ లో రావాలి. నెగిటివ్ లో రావాలి కాబట్టి మనం ఏం చేస్తాము, ఏదైనా ఒక నెంబర్ కి సబ్స్ట్రాక్షన్ తీసుకుంటాము. ఆ ఏదైనా ఒక నెంబర్ ఏది అని డిసైడ్ చేయడం కోసం మనం ఫైనల్ ఆన్సర్ చూస్తాము. అదేంటంటే బి, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్. అదేంటి? బి వాల్యూ చూసినట్లయితే అది మైనస్ లో ఉంది కాబట్టి పెద్ద నెంబర్ కి మనం మైనస్ సింబల్ అయితే పెడతాము. రైట్, ఇక్కడ వరకు మీ అందరికీ కూడా అర్థమైంది అని అనుకుంటున్నాను. సో మరి స్టెప్ 3 కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ స్టెప్ 1 అండ్ స్టెప్ 2 క్లీన్ చేస్తున్నాను చూడండి. ఒకసారి మీరందరూ కూడా ఈ స్టెప్ 1 అండ్ స్టెప్ 2 ని నోట్ చేసుకొని పెట్టుకోండి. రైట్, సో స్టెప్ 3 అయిపోయిన తర్వాత 8 ని మనము చూడండి, -8 ని మనము ఎన్ని రకాలుగా డివైడ్ చేసాము అంటే ఇప్పుడు మనం మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేస్తున్నాము. అంటే ఈ -2 ప్లేస్ లో మనం ఏమేమి రాసుకోవచ్చు? +2x -4x అనేది రాసుకోవచ్చు. అంటే ఈ -2x ప్లేస్ లో ఈ రెండు నెంబర్స్ రాసుకోవచ్చు. ఎందుకు రాసుకోవచ్చు అబ్బా, -2x కదా అది వాల్యూ, ఇది రాస్తే వాల్యూ చేంజ్ అయిపోతుంది కదా అని అనుకుంటే, వాల్యూ చేంజ్ అవ్వదు. ఎందుకు? ఒకసారి వీటి రెండింటిని యాడ్ చేసి చూడండి. +2x -4x యాడ్ చేస్తే ఎటు తిరిగి -2x వస్తుంది. అంటే ఎటు తిరిగి బి యొక్క ఆన్సరే వస్తుంది. కాబట్టి బి ప్లేస్ లో మీరు ఇది రెండు రాసుకోవచ్చు కదా. ఎస్, డెఫినెట్లీ రాసుకోవచ్చు. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేయడానికి x² దీని ప్లేస్ లో ఏం రాయాలన్నాను? +2x -4x -8 = 0. దిస్ ఇస్ యువర్ స్టెప్ 4. ఇంకా స్టెప్ 5 లో మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఏం లేదు, జస్ట్ సింప్లిఫికేషన్. ఇప్పుడు చూడండి, ఈ రెండింటిని ఒక టర్మ్ అని తీసుకుంటే, ఈ రెండింటిని ఒక టర్మ్ లాగా తీసుకుంటే, దెన్ మనకు ఏం అబ్జర్వ్ చేయడానికి దొరుకుతుందంటే, ఈ రెండింటిలో ఈ టర్మ్ లో, ఈ ఫస్ట్ టర్మ్ లో, ఈ సెకండ్ టర్మ్ లో, ఈ ఫస్ట్ టర్మ్ లో ఎక్స్ కామన్ గా ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. కాబట్టి ఎక్స్ మనం కామన్ తీసేస్తాం. సో ఇక్కడ x² లో నుంచి ఒక x బయటికి వస్తే లోపల ఎన్ని ఎక్స్లు ఉంటాయి? ఒక x ఉంటుంది. x
2x లో నుంచి x బయటికి వస్తే లోపల ఏం మిగిలింది 2 మిగిలింది. సో ఈ టర్మ్ అయితే మనం సింప్లిఫికేషన్ చేసేసాం. తర్వాత మైనస్ సింబల్ ఉంది, మైనస్ సింబల్ వేసేస్తున్నాం. ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి నేను ఎక్స్ కామన్ తీయలేదు, ఎందుకంటే ఈ 8 పక్కన ఎక్స్ లేదు కాబట్టి. సో నేను ఈ రెండిట్లో నుంచి ఏది కామన్ తీస్తాను అంటే 4 కామన్ తీస్తాను, ఎందుకంటే 8 అండ్ 4 రెండు ఒకే టేబుల్లోనే వస్తాయి కాబట్టి. సో చూడండి, 4 అనేది కామన్ తీసినప్పుడు మనకు లోపల బ్రాకెట్ లో ఏం మిగిలింది, ఎక్స్ మిగిలింది. సో మనకు ఫైనల్ గా సింప్లిఫికేషన్ చేసినప్పుడు ఇక్కడ మైనస్ రాకూడదు, అంటే ఇక్కడ మైనస్ రావాలి కాబట్టి ఇక్కడ మనం మైనస్ పెట్టాలి. రాంగ్, ఇక్కడ మైనస్ పెట్టకూడదు, ఎందుకు ఇక్కడ ప్లస్ పెట్టాలి. ఎందుకు ప్లస్ పెట్టాలి అంటే ఇప్పుడు మీరు -3 ఇంటూ 2 + 6 చేశారనుకోండి, ఆన్సర్ మైనస్ ఇంటూ ప్లస్ 2 కి ముందు ప్లస్ ఉంది, 3 2 ఏమైంది 6 అయింది, ఏం సింబల్ వస్తుంది, మైనస్ సింబల్ వస్తుంది. ఇప్పుడు చూడండి, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వస్తుంది, 3 6 8 కదా. అంటే మీకు ఇక్కడ మైనస్ సింబల్ ఉండడం వల్ల లోపల ప్లస్ తో మల్టిప్లై అయ్యి ఫైనల్ గా మైనస్ వచ్చింది. అదే లోపల కూడా మైనస్ ఉండింటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వచ్చేది. ఇలా ప్లస్ రాకూడదు, ఎందుకు రాకూడదు అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఒకసారి బాగా చూడండి, -4x - 8 ఉంది కదా. దీన్ని నేను ఇప్పుడు చూడండి, ఎక్స్ కామన్ వెళ్ళిపోయింది, ప్లస్ పెట్టాను, 8 అంటే 4 2 8 టేబుల్ కాబట్టి 4 అనేది 8 టేబుల్ లో వస్తుంది, సారీ 8 అనేది 4 టేబుల్ లో వస్తుంది. 4 అనేది ఈ రెండు టర్మ్స్ లో నుంచి బయటికి వచ్చేస్తే 2 మిగులుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ప్లస్ పెట్టడానికి కారణం ఏంటి అంటే మనకు ఫైనల్ ఆన్సర్ ఏం రావాలి, -4x - 8 రావాలి. సో దీన్ని ఒకసారి సాల్వ్ చేసి చూడండి, -4 ఇంటూ x -4x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 2 8 అదే వచ్చింది కదా ఆన్సర్. ఎస్, అదే వచ్చింది. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉండింటే మైనస్ ఇంటూ మైనస్ ఏమయ్యేది, ప్లస్ అయ్యేది. ఈ ఆన్సర్ ఒకటి కావు అప్పుడు, కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ ప్లస్ సింబల్ పెట్టుకుంటాం, రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు x+2 x+2 రెండు కామన్ గా కనిపిస్తున్నాయి. ఈ టర్మ్ లో x+2, ఈ టర్మ్ లో x+2, కాబట్టి రెండింటిని నేను బయటికి కామన్ తీసేస్తాను. ఇంకా ఏం మిగిలింది మనకు, ఈ టర్మ్ లో x+2 కామన్ వచ్చేస్తే బ్రాకెట్ లో x మిగిలింది, ఈ టర్మ్ లో x+2 కామన్ వచ్చేస్తే బ్రాకెట్ లో -4 మిగిలింది, విచ్ ఇస్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్, ఇప్పుడు a ఇంటూ b ఇస్ ఈక్వల్స్ టు 0 అని ఉంటే దీని మీనింగ్ a ఇస్ ఈక్వల్స్ టు 0, b ఇస్ ఈక్వల్స్ టు 0 అనే కదా అర్థం. కాబట్టి నేను ఇక్కడ x+2 ఇంటూ x - 4 ఇస్ ఈక్వల్స్ టు 0 అంటే x+2 ఇస్ ఈక్వల్స్ టు 0, x - 4 ఇస్ ఈక్వల్స్ టు 0 అని రాసుకోవచ్చు. సో x ఇస్ ఈక్వల్స్ టు +2 రైట్ సైడ్ కి వెళ్తే -2 అవుతుంది, x ఇస్ ఈక్వల్స్ టు -4 రైట్ సైడ్ కి వెళ్తే +4 అవుతుంది. అంటే ఇప్పుడు మనము దీని ద్వారా 2 zeros ని ఫైండ్ అవుట్ చేసేసాము. దీని ద్వారా 2 zeros అనేవి మనకు వచ్చేసాయి. ఏంటివి, -2 ఇంకా 4, అంటే x కి రెండు వాల్యూస్ ఉంటాయి, ఆ రెండు వాల్యూస్ వచ్చేసి -2 ఇంకా 4, రైట్. అర్థమైంది కదా అందరికీ కూడా. నెక్స్ట్, ఇప్పుడు నేను మీ అందరికీ కూడా ఈ స్టెప్ తో, అంటే ఈ ఎగ్జాంపుల్ తో మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు నేను అగైన్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ ఒక 2-3 ఎగ్జాంపుల్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే చాలా ఈజీగా మనం ఈ కాన్సెప్ట్ ని అర్థం చేసుకుంటాం. సో మరి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 3x² + 10x + 3. ఇప్పుడు చూడండి, ఈ ఎగ్జాంపుల్ ని ఎలా సాల్వ్ చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను, ఫస్ట్ స్టెప్ లో ax² + bx + c కి ఇది ఈక్వల్ ఉంది అని అనుకుంటాము. తర్వాత a is equals to where a is equals to 3, b is equals to 10, c is equals to 3, రైట్. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, a ఇంటూ c చేయాలి. a ఇంటూ c is equals to 3 ఇంటూ 3 is equals to 9. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి,
ఏ ఇంటూ సి ఇస్ ఈక్వల్స్ టు 9 ని రెండు ఫ్యాక్టర్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. ఆ రెండు ఫ్యాక్టర్స్ ని నేను 9 ఇంటూ 1 గా చేస్తాను. ఎందుకు? సో దాట్ దిస్ విల్ బి ఈక్వల్స్ టు, అంటే ఆ టూ ఫ్యాక్టర్స్ ఏవైతే వస్తాయో ఆ ఎక్స్ ప్లస్ వై చేసినప్పుడు మనకు ఆన్సర్ ఏం రావాలి? 10 రావాలి. b కి ఈక్వల్ ఉండాలి. x ప్లస్ వై ఇస్ ఈక్వల్స్ టు b అండ్ x ఇంటూ వై ఇస్ ఈక్వల్స్ టు a ఇంటూ సి కి ఈక్వల్ ఉండాలి. ఓకేనా? అర్థమైంది కదా? సో చూడండి, ఇప్పుడు 9 ఇంటూ 1 తీసుకుంటే ఈ 9 ఇంటూ 1 అనేది మనకు దేనికి ఈక్వల్ అవుతుంది? మధ్యలో ఉన్నటువంటి b కి 10 కి ఈక్వల్ అవుతుంది. రైట్? ఇప్పుడు చూడండి, నెక్స్ట్ మనము ఈ వాల్యూస్ అన్నిటిని కూడా ఇప్పుడు అందులోకి సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మనం 10 ని 3x² ప్లస్ 10x ని మనము 9x ప్లస్ 1x ప్లస్ 3. ఎందుకు ఇక్కడ సైన్స్ ఏం పెట్టలేదు అంటే 9 కి ముందు మైనస్ ఎందుకు పెట్టలేదు అంటే మనకు అక్కడ a ఇంటూ సి వాల్యూ అంటే 9 అనేది కూడా పాజిటివ్ లోనే ఉంది. అలాగే ఎక్స్ ప్లస్ వై మధ్యలో ఉన్నటువంటి బి వాల్యూ 10 అనేది కూడా మనకు పాజిటివ్ లోనే ఉంది. కాబట్టి మనము ఎలాంటి సింబల్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇస్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఈ రెండింటిని ఒక టర్మ్ అనుకుంటే ఇందులో నుంచి మనము 3x ని కామన్ తీయొచ్చు. 3x ని కామన్ తీసినట్లయితే ఇక్కడ లోపల ఒక x మిగులుతుంది, ప్లస్ ఇక్కడ 3x కామన్ వెళ్ళిపోతే 3 అనేది మిగులుతుంది. ఎందుకు? 3 3s are 9, 3x ఇంటూ 3 అంటే 9x అనేది వస్తుంది. 3 3s are 9 ఇంటూ x 9x. అర్థమైంది కదా? సో ప్లస్ ఇక్కడ 1 కామన్ తీసామనుకోండి x ప్లస్ 3 అనేది వస్తుంది, విచ్ ఇస్ ఈక్వల్స్ టు 0. రైట్? ఇప్పుడు మనకు రెండిట్లో x ప్లస్ 3 కామన్ ఉంది. x ప్లస్ 3 కామన్ తీసేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఏమేమి మిగిలాయి? 3x ప్లస్ 1 ఇస్ ఈక్వల్స్ టు 0. సో మనకు x ప్లస్ 3 ఇస్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ 3x ప్లస్ 1 ఇస్ ఈక్వల్స్ టు 0. 3x ప్లస్ 1 ఇస్ ఈక్వల్స్ టు 0. సో మరి x ఇస్ ఈక్వల్స్ టు ప్లస్ 3 రైట్ సైడ్ కి వెళ్తే -3 అవుతుంది. 3x ప్లస్ 1 ఇస్ ఈక్వల్స్ టు 0 అంటే 3x ఇస్ ఈక్వల్స్ టు ప్లస్ 1 రైట్ సైడ్ కి వెళ్తే -1 అవుతుంది. అండ్ x ఇస్ ఈక్వల్స్ టు మల్టిప్లికేషన్ లో ఉన్నటువంటి 3 రైట్ సైడ్ కి వెళ్తే -1/3 అవుతుంది. సో x యొక్క వాల్యూస్ ఏమేమి వచ్చాయి? x ఇస్ ఈక్వల్స్ టు -3 ఒకటి అండ్ -1/3 ఒకటి. రైట్? అర్థమైంది కదా అందరికి కూడా? ఇలా మనము మిడిల్ టర్మ్ స్ప్లిట్టింగ్ అనేది చెయ్యాలి. రైట్? ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, అది మీరు ఏం చేయాలి? కామెంట్ సెక్షన్ లో దానికి ఆన్సర్ ఇవ్వాలి. సో చూడండి, దిస్ ఇస్ ద హోంవర్క్ ఫర్ యూ. 7x మైనస్ 6 మైనస్ 2x². దీనికి కొంచెం ఇది డిఫికల్ట్ గా ఉంటుంది అని మీకు అనిపించవచ్చు, కానీ నేను ఒక చిన్న హింట్ ఇచ్చేస్తాను స్టార్టింగ్ లోనే. ఫస్ట్ గా హింట్ ఏంటంటే ఈక్వేషన్ ని చూసిన వెంటనే దాన్ని ax² ప్లస్ bx ప్లస్ c ఇస్ ఈక్వల్స్ టు 0 రూపంలో రాసుకోవాలి. ఇదే మీ యొక్క హింట్. ఓకేనా? దీన్ని అర్థం చేసుకొని ఏంటి ఈ హింట్, దీనికి లింక్ ఏంటి, ఎందుకు ఈక్వేషన్ ని చూసిన వెంటనే దాన్ని ఈ రూపంలోకి మార్చుకొని సాల్వ్ చేయాలి అన్నది మీరు దాన్ని చేసి మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు నేను అంటే ax² అంటే ఇక్కడ x² ఉన్నదాన్ని ఫస్ట్ లో పెడతాము, అంటే -2x² వస్తుంది. ప్లస్ bx అంటే x కోఆర్డినేట్ x ఉన్నదాన్ని మధ్యలో పెడతాము. అలాగే x² అంటే ఇక్కడ 7x అంటే x కాంపోనెంట్ ఉన్నదాన్ని మధ్యలో పెడతాము, ప్లస్ కాన్స్టెంట్ టర్మ్ ని లాస్ట్ లో పెడతాము అంటే -6. ఇది మీ యొక్క ఈక్వేషన్ కూడా ఇంకా నేనే ఇచ్చేసాను మీకు. కాబట్టి వీటికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసి మీరు అంటే దీనికి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసి x యొక్క వాల్యూస్ జీరోస్ ని ఫైండ్ అవుట్ చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. రైట్? ఇప్పుడు మనము నెక్స్ట్ కాన్సెప్ట్ ని చూద్దాం. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే ఎగ్జామినేషన్ లో అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఏంటంటే రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ పాలినామియల్. అంటే జీరోస్ అంటే ఏంటి? x యొక్క వాల్యూస్. జీరోస్ అంటే ఏంటి?
ఎక్స్ యొక్క వాల్యూస్ అంటే ఎక్స్ కి వాల్యూస్ వస్తాయి కదా, ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు సంథింగ్ సంథింగ్ ఒక 2 వాల్యూస్ వస్తాయి కదా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే, లీనియర్ ఈక్వేషన్ అంటే 1. అంటే ఇప్పుడు నేను ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఎక్స్ కి వాల్యూస్ ఎన్ని వస్తాయి, 2 వస్తాయి. జీరోస్ అంటే ఏంటి, జీరోస్ మీన్స్ ఎక్స్ యొక్క వాల్యూస్. కోఎఫిషియన్స్ అంటే ఏంటి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి లో ఎక్స్ స్క్వేర్ బి ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ అంటే ఏ, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ అంటే ఏ, బి కాన్స్టెంట్ టర్మ్ అంటే సి. అంటే ఈ జీరోస్ కి అంటే ఎక్స్ యొక్క వాల్యూస్ కి అండ్ ఈ కోఎఫిషియంట్స్ కి అంటే ఏ బి సి కి మధ్యలో ఉన్న రిలేషన్ తెలిపేదే ఈ కాన్సెప్ట్. అంటే మనం ఎలా రిలేషన్ ని ఫైండ్ అవుట్ చేస్తాము అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం, అంటే ఈ కాన్సెప్ట్ లో తెలుసుకోబోతున్నాం. సో మనందరికీ తెలుసు ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏంటి, ఏ, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఏంటి, బి, కాన్స్టెంట్ టర్మ్ ఏంటి, సి. రైట్, మనందరికీ తెలిసిన మాట ఇది. ఇప్పుడు మనము ఎక్స్ కి 2 వాల్యూస్ వస్తాయి అని చెప్పాను. ఆ 2 వాల్యూస్ ని ఎక్స్ కి 2 వాల్యూస్ ఇప్పటిదాకా ఫైండ్ అవుట్ చేసాం కదా, -1/3 -2 ఇవన్నీ కూడా ఏంటి, ఎక్స్ యొక్క వాల్యూస్ కదా. ఈ ఎక్స్ యొక్క వాల్యూస్ ఆల్ఫా బీటాగా మనం రిప్రజెంట్ చేస్తాం. ఏం లేదు, సింపుల్, ఎలాంటి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇది విన్న వెంటనే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఏం లేదు, ఇప్పుడు మనం ఏదైనా తెలియని వాల్యూని వేరియబుల్ గా తీసుకుందాం. లెట్ దిస్ బి ఎక్స్ అంటే మనకు తెలియని వాల్యూని మనం వేరియబుల్ అని అనుకుంటాం, మనకు తెలియని వాల్యూని మనం ఎక్స్ అని అనుకుంటాం. అలానే ఇక్కడ మన యొక్క రూట్స్ ఏదైతే ఉంటాయో అంటే జీరోస్ ఏవైతే ఉంటాయో అంటే ఎక్స్ యొక్క వాల్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ -1/3 ప్రీవియస్ క్వశ్చన్ లో వచ్చింది కదా, -1/3 -2 ఇవి రెండు మనకి ఎక్స్ యొక్క -3 ఇవి రెండు మనకి ఎక్స్ యొక్క వాల్యూస్ వచ్చాయి ఇప్పుడు దాకా సాల్వ్ చేసిన క్వశ్చన్ లో. మరి ఈ -1/3 ని ఆల్ఫా అనుకుంటాను, దీన్ని బీటా అనుకుంటాను, అంతే సింపుల్. అంటే రిలేషన్ ని ఫైండ్ అవుట్ చేయడానికి నేను ఒక 2 లాటిన్ వర్డ్స్ ని యూజ్ చేస్తున్నాను. ఇవి లాటిన్ యొక్క వర్డ్స్. ఓకే, ఈ 2 లాటిన్ వర్డ్స్ ని నేను ఒక జీరోని ఆల్ఫాగా తీసుకుంటాను, ఒక జీరోని బీటాగా తీసుకుంటాను, అంతే, ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఇప్పుడు ఎక్కడైనా మీరు అంటే ఈ క్వశ్చన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ సాల్వ్ చేస్తుంటారు, వాట్ ఈస్ ఆల్ఫా అంటే -1/3, వాట్ ఈస్ బీటా అంటే -3. ఒకవేళ జీరోస్ వేరే వస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఎక్స్ యొక్క వాల్యూస్ ఏమేమి వచ్చాయి, 1 ఇంకా 3 వచ్చాయి అనుకుందాం. ఎక్స్ యొక్క వాల్యూస్ 1 3 వచ్చాయి. 1 ని నేనేమనుకుంటాను, ఆల్ఫా అనుకుంటాను, 3 ని ఏమనుకుంటాను, బీటా అనుకుంటాను, అంతే, సింపుల్. ఎలా అయితే మనం తెలియని వాల్యూని ఎక్స్ గా తీసుకుంటామో అలానే ఇక్కడ తెలిసిన ఈ జీరోస్ ని మనము ఆల్ఫా ఇంటూ బీటాగా తీసుకుంటాం, ఆల్ఫా బీటాగా తీసుకుంటాం. రైట్, ఇప్పుడు మీ అందరికి ఇది కూడా అర్థమైంది. అంటే ఆల్ఫా అండ్ బీటా అనేవి ఏంటి, జీరోస్ అంటే ఏంటి, ఎక్స్ యొక్క వాల్యూస్. జీరోస్ అంటే ఏంటి, ఎక్స్ యొక్క వాల్యూస్. ఆ వాల్యూస్ ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. ఆ 2 వాల్యూస్ లో ఒకటేంటి ఆల్ఫా, ఒకటేంటి బీటా. అర్థమైంది కదా. ఇప్పుడు ఈ మూడిటికి అంటే ఈ కోఎఫిషియెంట్స్ కి ఈ జీరోస్ కి మధ్యలో రిలేషన్ ని మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా అంటే సింపుల్ గా ఇప్పుడు చెప్పిన ఫార్ములాని మీరు గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే ఆ 2 ఫార్ములాస్ మీకు మొత్తం చాప్టర్ లో యూజ్ అవుతూనే ఉంటాయి. అదేంటంటే ఈ జీరోస్ ని నేను యాడ్ చేశాను అనుకుందాం. ఈ జీరోస్ ని ఆల్ఫా ప్లస్ బీటా యాడ్ చేశాను అనుకుందాం. ఆల్ఫా ప్లస్ బీటా దేనికి ఈక్వల్ అవుతుందంటే మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కి ఈక్వల్ అవుతుంది. అర్థమైందా అందరకు? అంటే సింపుల్ వర్డ్స్ లో ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ. అలాగే ఒకవేళ నేను ఈ జీరోస్ ని అంటే ఆల్ఫా ఇంకా బీటాని మల్టిప్లై చేశాను అనుకుందాం, అంటే యాడ్ చేయకుండా ఇప్పుడు మల్టిప్లై చేశాను అనుకోండి.
దిస్ విల్ బి ఈక్వల్స్ టు కాన్స్టెంట్ టర్మ్ డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. అంటే ఆల్ఫా ఇంటూ బీటా దేనికి ఈక్వల్ అవుతుంది? సి బై ఏకి ఈక్వల్ అవుతుంది. ఈ ఫార్ములాస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఓకేనా? ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ అండ్ ఆల్ఫా ఇంటూ బీటా ఇస్ ఈక్వల్స్ టు సి బై ఏ. ఈ రెండు ఫార్ములాస్ మీ అందరికీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సరే, మరి ఈ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ బి బై ఏ ఎట్లొచ్చింది? ఆల్ఫా ఇంటూ బీటా సి బై ఏ ఎట్లొచ్చింది? మరి ఇప్పుడు మనం వీటిని ప్రూఫ్ చేసి చూద్దాం. దానికంటే ముందు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని వీటిని సాల్వ్ చేసి తర్వాత ప్రూఫ్ దగ్గరికి వెళ్దాం. సో నేను ఇవ్వబోయే ఎగ్జాంపుల్ ఏంటి అంటే 3x² మైనస్ ఎక్స్ మైనస్ 4. సో చూడండి, ఇప్పుడు మీకు ఎగ్జామినేషన్ లో ఏమడుగుతారు అంటే ఇలా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చేసి ఏమంటారు అంటే ఫైండ్ అవుట్ ద జీరోస్ అండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కోఎఫిషియంట్ అండ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అని అంటారు. అంటే మీరు దీనికి జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ఎక్స్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే రిలేషన్షిప్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి రిలేషన్షిప్? ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్స్ టు సి బై ఏ, రైట్? సో మరి ఫస్ట్ ఏం చేస్తాం మనము? మనకు తెలిసిన మెథడ్ లోనే ఫస్ట్ జీరోస్ ఎక్స్ యొక్క వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేస్తాం, రైట్? సో ఫస్ట్ ఏం చేయాలి? స్టెప్ 1, ax² ప్లస్ bx ప్లస్ c ఇస్ ఈక్వల్స్ టు 0. a వచ్చేసి 3, b వచ్చేసి -1, c వచ్చేసి -4. నౌ సెకండ్ స్టెప్ వచ్చేసి a ఇంటూ c, 3 ఇంటూ -4 ఇస్ ఈక్వల్స్ టు 3 4s 12, మైనస్ ఉంది కాబట్టి -12. ఇప్పుడు ఈ 12 ని ఫ్యాక్టర్స్ గా డివైడ్ చేసుకుంటాము సో దట్ మనకు ఆన్సర్ అనేది మిడిల్ టర్మ్ అనేది ఏం రావాలి? మైనస్ రావాలి. సో మనము 3 ఇంటూ -4 గా రాసుకోవచ్చు. ఎలా అంటే 3 4s -12, 3 ఇంటూ -4 ఇస్ ఈక్వల్స్ టు -12, ఇంకా 3 ప్లస్ -4 ఇస్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది? -1 అనేది వస్తుంది. ఎందుకంటే పెద్ద నెంబర్ ముందు -1 ఉంది కాబట్టి. సో దట్ నేను ఏం చేస్తాను ఇప్పుడు 12 ని నేను 12 వస్తుంది కాబట్టి ఈ -12 ని నేను 3 ఇంటూ -4 గా రాసుకుంటాను. సో 3x² minus of 3x minus of 4x plus 3x minus 4x minus 4 is equals to 0. So 3x కామన్ తీస్తే x plus 1 మిగులుతుంది, మైనస్ 4 కామన్ తీస్తే x plus 1 మిగులుతుంది is equals to 0. ఏం లేదు, ఎప్పుడైనా కానీ బ్రాకెట్స్ మీకు అర్థం కాకపోతే ఇక్కడ ఫస్ట్ లో ఏం బ్రాకెట్ వస్తుందో సెకండ్ లో అదే బ్రాకెట్ వేసేసి కామన్ గా ఉన్నవి బయటికి తీసేయండి. సో రెండిట్లో కామన్ x plus 1 ఉంది. నెక్స్ట్ ఏం మిగులుతుంది? 3x minus 4 మిగులుతుంది విచ్ ఇస్ ఈక్వల్స్ టు 0. సో x యొక్క ఒక వాల్యూ ఏమొచ్చింది? -1 వచ్చింది. x యొక్క ఇంకొక వాల్యూ ఏమొచ్చింది? -4/3 వచ్చింది. ఇప్పుడు నేనేమనుకుంటాను? x ఇస్ ఈక్వల్స్ టు ఆల్ఫా అనుకుంటాను, x ఇస్ ఈక్వల్స్ టు బీటా అనుకుంటాను కదా. x ఇస్ ఈక్వల్స్ టు ఆల్ఫా, x ఇస్ ఈక్వల్స్ టు బీటానే కదా మనం అనుకునేది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, రైట్? ప్రూఫ్ లో ఈ టర్మ్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. సో మరి x ఇస్ ఈక్వల్స్ టు ఆల్ఫా అంటే ఆల్ఫా యొక్క వాల్యూ ఏంటి? -1. ఒకటి -1, ఒకటి -4/3. సో ఆల్ఫా నేనేం తీసుకుంటున్నాను? -1, బీటాని ఏం తీసుకుంటున్నాను? -4/3. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, బీటాని -4/3 తీసుకోవాలా, -1 తీసుకుంటాను నేను అని మీరు అనుకుంటారు. సో దట్ ఈస్ ఆల్సో అప్లికేబుల్, అంటే మీరు అది కూడా తీసుకోవచ్చు. అంటే బీటా ఆల్ఫా వాల్యూ పర్టికులర్ గా అవే తీసుకోవాలి అని ఏం లేదు. మీరు బీటా వాల్యూ -1 తీసుకొని ఆల్ఫా వాల్యూ -4/3 కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ స్టెప్ స్టార్ట్ అవుతుంది. అదేంటి? రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేయడం. ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్స్ టు -b/a. ఆల్ఫా వాల్యూ ఏంటి? -1 ప్లస్ బీటా అంటే -4/3 ఇస్ ఈక్వల్స్ టు మైనస్ ఫార్ములా యొక్క మైనస్ అక్కడ వేసేయండి, ఫార్ములా యొక్క మైనస్ అక్కడ వేసేయాలి. తర్వాత బి వాల్యూ ఏంటి? -1. బీకున్న మైనస్ బీకు ఉంటుంది, ఫార్ములాకున్న మైనస్ ఫార్ములాలో ఖచ్చితంగా ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారు అంటే
బి వాల్యూ ఏముంది అక్కడ -1, కాబట్టి ఫార్ములా మైనస్ మర్చిపోయి డైరెక్ట్ గా బీకున్న -1 వేసేస్తారు. కానీ అలా చేయకూడదు. ఫార్ములా మైనస్ ఫార్ములాలో ఉండాల్సింది ఖచ్చితంగా. బికి మైనస్ ఉన్నది బికి ఉండాలి. ఓకే, బి బై ఏ వాల్యూ 3. సో చూడండి, ఇప్పుడు ఇక్కడ -1 -4/3 ఇజ్ ఈక్వల్స్ టు +1/3 వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎల్సిఎం తీసుకోండి. ఇక్కడ ఏం లేదంటే డినామినేటర్ లో 1 ఉన్నట్టు 3 × 1 యొక్క ఎల్సిఎం ఏమొచ్చింది, 3 వచ్చింది. సో -3 -4/3 ఇజ్ ఈక్వల్స్ టు 1/3. సో -3 ఇంకా సారీ, ఇక్కడ మనకి ఏదో మిస్టేక్ జరిగింది. -3 -4 సో మనకి ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే బీటా వాల్యూ ఇక్కడ చూసుకోండి. 3x - 4 అంటే 3x - 4 ఇజ్ ఈక్వల్స్ టు 0 అంటే 3x వచ్చేసి -4 రైట్ సైడ్ కి వెళ్తే +4 అవుతుంది. x ఇజ్ ఈక్వల్స్ టు 4/3. నెగటివ్ 4/3 కాదు, పాజిటివ్ 4/3 నే వస్తుంది. సో బీటా వాల్యూ ఏంటి, పాజిటివ్ 4/3 +4/3 +4/3 +4/3 +4/3. ఇప్పుడు చూడండి, దీన్ని సబ్స్ట్రాక్ట్ చేయండి. -3 + 4 అంటే 1/3. 1/3 ఇజ్ ఈక్వల్స్ టు 1/3. హెన్స్ ప్రూవ్డ్. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఇజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది మనకు, 1/3 వచ్చింది. రైట్, అవి రెండు ఈక్వల్ అయ్యాయి. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, కేవలం ఆల్ఫా ప్లస్ బీటా ఒక్కటే ప్రూవ్ చేసేసి వదిలేయకూడదు. ఆల్ఫా ఇంటూ బీటా కూడా ప్రూవ్ చేయాలి. సో ఆల్ఫా ఇంటూ బీటా ఇజ్ ఈక్వల్స్ టు C/A. సో మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటాలో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ -B/A వాల్యూ రెండు ఈక్వల్, అంటే 1/3 ఇజ్ ఈక్వల్స్ టు 1/3. ఇలా వస్తేనే ప్రూఫ్ అయినట్టు. ఒకవేళ ఇక్కడ 1/3 వచ్చి ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 3 వచ్చింది అనుకోండి, దిస్ ఇస్ నాట్ ఈక్వల్ అండ్ నాట్ వెరిఫైడ్, రిలేషన్షిప్ నాట్ వెరిఫైడ్ అని రాయాలి ఇక్కడ. కానీ మీకు అక్కడ 1/3 వచ్చింది కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటాకి వెరిఫై అయిపోయింది. ఇప్పుడు ఆల్ఫా ఇంటూ బీటా ట్రై చేసి చూద్దాము. వెరిఫై అయితేనే టోటల్ క్వశ్చన్ కి వెరిఫై అయినట్టు. వెరిఫై అవ్వకపోతే ద రిలేషన్షిప్ ఇస్ నాట్ వెరిఫైడ్. సో ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా వాల్యూ -1, బీటా వాల్యూ 4/3. దీన్ని మల్టిప్లై చేస్తున్నాము. సి వాల్యూ ఏంటి మనకు, సి వాల్యూ ఇస్ 3. సారీ, ఐ థింక్ 3 లెట్ మీ చెక్ వన్స్. ఆ క్వశ్చన్ ఏది అంటే మనకు 4, 3 సి వాల్యూ వచ్చేసి 4 బై ఏ వాల్యూ వచ్చేసి 3. -4/3. సి వాల్యూ వచ్చేసి -4 అండ్ ఏ వాల్యూ వచ్చేసి 3. రైట్, సో -1 into 4 వచ్చేసి 4/3 ఇజ్ ఈక్వల్స్ టు -4/3. సో ఇది కూడా మనకు LHS RHS ఈక్వల్ అయిపోయాయి. hence verified. ఏంటి వెరిఫైడ్, రిలేషన్షిప్ బిట్వీన్ ద zeros and the coefficients of the polynomial, quadratic polynomial is verified. ఇప్పుడు మనము ప్రూఫ్ చూద్దాం. ఇప్పుడు మనము ఒకేసారి రెండింటిని ప్రూఫ్ చేయబోతున్నాం. అంటే ఏంటి, ఇక్కడ నేను 2 పాయింట్స్ ని ప్రూఫ్ చేయబోతున్నాను. ఒకటి ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్స్ టు -B/A, ఆల్ఫా ఇంటూ బీటా ఇస్ ఈక్వల్స్ టు C/A. ఇదొక పాయింట్. అండ్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయడానికి, అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈక్వేషన్ ఉంటుంది, ఒక జనరల్ ఈక్వేషన్ ఉంటుంది. ఆ జనరల్ ఈక్వేషన్ ని కూడా ప్రూఫ్ చేస్తాను. అది వచ్చేసి ఆ జనరల్ ఈక్వేషన్ నేను ఇక్కడ రాసేస్తున్నాను, తర్వాత మీరు ఆ ప్రూఫ్ చేసేటప్పుడు మీకే అర్థమవుతుంది. రైట్, ఆ ఈక్వేషన్ వచ్చేసి x² - ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. ఇది మీ యొక్క జనరల్ ఈక్వేషన్. ఒకేసారి రెండింటిని కూడా ప్రూఫ్ చేయబోతున్నాను. రైట్, అందరూ కూడా ఇది ఒకసారి నోట్ చేసుకోండి, మనం ప్రూఫ్ స్టార్ట్ చేద్దాం. సో చూడండి, ఫస్ట్ గా మనందరికి తెలిసిన విషయం ఏంటి, P of x is equals to ax² plus bx plus c. ఈ జనరల్ ఈక్వేషన్ యొక్క జీరోస్ ఏంటి, the zeros of this general equation are alpha and beta. ఇది మనకు తెలిసిన విషయం కదా.
మనం ఏమన్నాము x యొక్క రెండు వాల్యూస్ వస్తాయి, ఆ రెండు వాల్యూస్ లో ఒక వాల్యూ ఆల్ఫా అవుతుంది, ఇంకొక వాల్యూ బీటా అవుతుంది. రైట్, x is equals to ఆల్ఫా, x is equals to బీటా. నేను ఈ ఆల్ఫాని లెఫ్ట్ సైడ్ కి పంపిస్తే x మైనస్ ఆల్ఫా ఇస్ ఈక్వల్స్ టు 0 అవుతుందా? ఎస్ అవుతుంది. x మైనస్ బీటా ఇస్ ఈక్వల్స్ టు 0 అవుతుందా? ఎస్ డెఫినెట్ గా అవుతుంది. సో మరి x యొక్క వాల్యూస్ అనేవి ఏమొచ్చాయి ఇప్పుడు? x మైనస్ ఆల్ఫా అండ్ x మైనస్ బీటా. ఇప్పుడు చూడండి, సో p ఆఫ్ x ఇస్ ఈక్వల్స్ టు, ఈ జీరోస్ దేనివి? ఈ ఈక్వేషన్ యొక్క జీరోస్. కాబట్టి ఏ x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా ఇలా తీసుకుంటున్నాను, అండ్ దీంతో ఒక కాన్స్టెంట్ మల్టిప్లై అవుతుంది అనుకున్నాం. కాన్స్టెంట్ k అనేది ఏంటి? ఒక కాన్స్టెంట్ వాల్యూ అంతే. k కాన్స్టెంట్. అసలు k ఎందుకు తీసుకున్నాం ఇక్కడ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా k యొక్క సిచ్యువేషన్ అనేది నేను ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తే k యొక్క సిచ్యువేషన్ మీకు అర్థం కాదు, కాబట్టి ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికి k కాన్స్టెంట్ అక్కడ ఉంది అని అనుకోండి, ఓకేనా? k అనేది ఒక కాన్స్టెంట్ ఈ ఈక్వేషన్ లో ఉంది అంతే, రైట్? సో ఇప్పుడు చూడండి, దీన్ని మల్టిప్లై చేసేయండి. ఈ బ్రాకెట్ లో ఉన్న దాన్ని మల్టిప్లై చేయండి. p ఆఫ్ x ఇస్ ఈక్వల్స్ టు, x అనేది ఫస్ట్ x మల్టిప్లైస్ విత్ x మైనస్ బీటా, తర్వాత మైనస్ ఆల్ఫా మల్టిప్లైస్ విత్ x మైనస్ బీటా. ఇది మీ అందరికి తెలిసిందే. అంటే ఫస్ట్ లెటర్, ఫస్ట్ నెంబర్ అనేది ఈ టోటల్ బ్రాకెట్ తో మల్టిప్లై అవుతుంది, సింబల్ అలానే వస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి రెండు టోటల్ బ్రాకెట్ తో మల్టిప్లై అవుతుంది. సో x ఇంటూ x స్క్వేర్ మైనస్ మైనస్ సింబల్ మైనస్ x ఇంటూ బీటా x బీటా మైనస్ ఆల్ఫా ఇంటూ x ఆల్ఫా x మైనస్ ఆల్ఫా ఇంటూ బీటా ఆల్ఫా ఇంటూ బీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. అర్థమైంది కదా? సైడ్ కి ఏముంటుంది మనకి? ఇక్కడ k కాన్స్టెంట్ ఉంటుంది, ఇక్కడ కూడా k కాన్స్టెంట్ ఉంటుంది. నెక్స్ట్ x స్క్వేర్ మైనస్, ఈ రెండిట్లో కామన్ ఏముంది మనకు? x కామన్ ఉంది. సో నేను ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా తీసుకున్నాం. వచ్చేసిందా మన యొక్క జనరల్ ఫామ్? ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఎందుకు రాశారు, బీటా మైనస్ ఆల్ఫా రాయాల్సింది కదా అన్న డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే, మీరు దీన్ని సాల్వ్ చేసిన ఎటు తిరిగి ఇదే ఆన్సర్ వస్తుంది. అంటే మైనస్ ఆల్ఫానే వస్తుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ బీటానే వస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా రాస్తారు, ఓకేనా? జస్ట్ ఫర్ అవర్ కన్వీనియన్స్. సో మరి p ఆఫ్ x ఒక ఫార్ములా నేను ప్రూవ్ చేసేసాను. ఆ ఫార్ములా ఏంటి? ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. అంటే ఒక పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం యూజ్ చేసేటువంటి జనరల్ యొక్క ఫార్ములా. ఈ ఫార్ములా ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా, నోట్ డెఫినెట్లీ. మీకు ఈ ఫార్ములాని ఎలాంటి కేసెస్ లో అడుగుతారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక క్వశ్చన్ ఇచ్చారనుకోండి ఎగ్జామినేషన్ లో, ఆల్ఫా వాల్యూ 2 ఇచ్చి బీటా వాల్యూ 3 ఇచ్చి ఫైండ్ అవుట్ ద ఈక్వేషన్ ఆఫ్ దిస్ పాలినామియల్ అంటారు. అంతే, ఇంకా ఏమి ఇవ్వరు. ఆల్ఫా వాల్యూ 2 బీటా వాల్యూ 3 ఇచ్చేసి ఫైండ్ అవుట్ ద ఈక్వేషన్ అంటారు. లేకపోతే ఇలా ఇవ్వకపోయినా ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్స్ టు -3, ఆల్ఫా ఇంటూ బీటా ఇస్ ఈక్వల్స్ టు 2 ఇలా ఇచ్చేసి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయండి అంటారు. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఈ వాల్యూని ఆ జనరల్ ఫామ్ లో, ఈ వాల్యూని ఆ జనరల్ ఫామ్ లో సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ అనేది తీస్తారు, రైట్? అర్థమైంది కదా మీ అందరికి? ఇంకా సో మరి ఇప్పుడు మనం ఏం ప్రూఫ్ చేయాలి? ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్స్ టు -b/a ప్రూఫ్ చేయాలి. రెండు ప్రూఫ్లలో ఒక ప్రూఫ్ అయిపోయింది మనది. ఏంటి? జనరల్ ఈక్వేషన్. ఇప్పుడు మనం ఏది ప్రూఫ్ చేయాలి? ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్స్ టు -b/a, ఆల్ఫా ఇంటూ బీటా ఇస్ ఈక్వల్స్ టు c/a, రైట్? సో మరి ఆ ప్రూఫ్ అయితే ఇప్పుడు చేద్దాం. సో నేను దీన్ని అంతా కూడా రఫ్ చేస్తున్నాను. జస్ట్ ఈ జనరల్ ఈక్వేషన్ ని మనం మళ్ళీ ఒకసారి పైన రాసుకుందాం. అదేంటి? k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్, ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా, రైట్? ఇది మన యొక్క జనరల్ ఈక్వేషన్. ఇప్పుడు మనం కోఎఫిషియెంట్స్ ని కంపేర్ చేసినట్లయితే
ఇప్పుడు ఫస్ట్ ఈ ఎక్స్ ఈ కే ని ఈ టోటల్ ఈక్వేషన్ తో మల్టిప్లై చేయండి. k into x square kx square minus k into alpha plus beta x plus k into alpha beta కదా. ఇప్పుడు కోఎఫిషియెంట్స్ ని కంపేర్ చేసినట్లయితే మనకు ఏ వాల్యూ ఏముంది, k ఉంది. b వాల్యూ ఏముంది, మైనస్ k ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. c వాల్యూ ఏముంది, k ఇంటూ ఆల్ఫా ప్లస్ k ఇంటూ ఆల్ఫా బీటా ఉంది. సో మీరు ప్రూవ్ చేయాల్సింది ఏంటి, దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. సో ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ అని ప్రూవ్ చేయాలి. సో ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఇది ఈక్వేషన్ 3, ఫ్రమ్ ఈక్వేషన్ 2 b ఇస్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఇంటూ బీటా. సో మరి ఈ ఆల్ఫా ప్లస్ ఈ మైనస్ కే అనేది లెఫ్ట్ సైడ్ కి వస్తే b ఇస్ ఈక్వల్స్ టు మైనస్ b ఇస్ ఈక్వల్స్ టు మైనస్ b బై k ఇస్ ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది. ఇప్పుడు k ప్లేస్ లో ఫ్రమ్ ఈక్వేషన్ 1 ప్రకారం k ఇస్ ఈక్వల్స్ టు a, k ఇస్ ఈక్వల్స్ టు a కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్స్ టు మైనస్ b బై a, హెన్స్ ప్రూవ్డ్. ఇప్పుడు ఇంకొక ఈక్వేషన్ 3 చూసుకున్నట్లయితే ఫ్రమ్ ఈక్వేషన్ 3 c ఇస్ ఈక్వల్స్ టు k ఇంటూ ఆల్ఫా బీటా. ఆల్ఫా బీటాని మాత్రమే ఇక్కడ పెట్టుకొని k ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కి పంపిస్తే c బై k ఇస్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఇంటూ బీటా. k వాల్యూ ఫ్రమ్ ఈక్వేషన్ 1 k ఇస్ ఈక్వల్స్ టు a కాబట్టి c బై k ప్లేస్ లో a పెడితే c బై a ఇస్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఇంటూ బీటా, హెన్స్ ప్రూవ్డ్. అర్థమైంది కదా. హోప్ మీ అందరికి కూడా ఈ ప్రూఫ్ అర్థమైంది అని అనుకుంటున్నాను. సో జనరల్ గా ఈ ఫార్ములా ఉంది కదా, దీనికి పేరు ఏంటి అంటే వియర్డర్స్ ఫార్ములా. ఓకేనా. సో ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఎగ్జాంపుల్ తీసుకొని దానికి జనరల్ ఈక్వేషన్ లాగా ఫార్ములా కన్వర్ట్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ అండ్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్. సో ఇప్పుడు నేను మీకు ఒక చిన్న కాంప్లికేటెడ్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మరి అంత కాంప్లికేటెడ్ గా ఏమి ఉండదు, నార్మల్ గానే ఉంటుంది. సో రూట్ 3x స్క్వేర్ ప్లస్ 10x ప్లస్ 7 రూట్ 3. రూట్ 3x స్క్వేర్ ప్లస్ 10x ప్లస్ 7 రూట్ 3. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, సింపుల్, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఇస్ ఈక్వల్స్ టు 0. a వాల్యూ ఏంటి, రూట్ 3, b వాల్యూ ఏంటి 10, c వాల్యూ ఏంటి 7. సో a ఇంటూ b అంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం, a ఇంటూ c చేస్తాం. అంటే రూట్ 3 ఇంటూ 7 రూట్ 3 అంటే 7 రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్, 7 3s are 20, 7 3s are 21 వచ్చిందా. ఇప్పుడు మిడిల్ టర్మ్ రావాలి అంటే 7 ఇంటూ 3 చేస్తే సరిపోతుంది. సో 7 ఇంటూ 3 అంటే సో 3 7s are 21 కాబట్టి నేను 3 ఇంటూ 7 తీసుకుంటున్నాను. సో అంటే 3 7s are 21, 3 ప్లస్ 1 ఏంటి 10. సో ఇప్పుడు మిడిల్ టర్మ్ స్ప్లిట్టింగ్ ఎలా చేస్తాం మనము, రూట్ 3x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 7x ప్లస్ 7 రూట్ 3 ఇస్ ఈక్వల్స్ టు 0. ఇందులో నుంచి మనం ఏం కామన్ తీద్దాం, x కామన్ తీద్దాం. సో x కామన్ తీసినట్లయితే ఏం మిగులుతుంది మనకు, రూట్ 3x మిగులుతుంది ప్లస్ 3 మిగులుతుంది. ప్లస్ ఇందులో నుంచి ఏది కామన్ తీద్దాం, 7 మిగులుదాం. 7 కామన్ తీద్దాం. 7 కామన్ తీసినట్లయితే x ప్లస్ రూట్ 3 మిగులుతుంది విచ్ ఇస్ ఈక్వల్స్ టు 0. మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ బ్రాకెట్స్ ఈక్వల్ లేవు, బ్రాకెట్స్ అని ఇవి ఈక్వల్ లేవు. కాబట్టి మనం ఏం చేయాలి, బ్రాకెట్స్ ని మనకు మనమే ఈక్వల్ చేసుకోవాలి. అలా ఎలా ఈక్వల్ చేస్తాము అంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ బ్రాకెట్ లో నుంచి రూట్ 3 బయటికి వచ్చింది అనుకోండి, అంటే ఈ రెండు టర్మ్స్ లో రూట్ 3 బయటికి తీసామనుకోండి,
దెన్ మనకి ఏం మిగులుతుంది అంటే మనం ఇప్పుడు ఈ 3ని 3 క్యాన్ బి రిటర్న్ యాజ్ √3 ఇంటూ √3. √3 అంటే √3 స్క్వేర్ ఎటు తిరిగి ఏమొస్తుంది ఆన్సర్ 3నే వస్తుంది. కాబట్టి నేను ఏం రాస్తున్నాను 3ని √3 ఇంటూ √3 రాసుకుంటాను. x ఇంటూ √3x ప్లస్ √3 ఇంటూ √3 ప్లస్ 7 ఆఫ్ x ప్లస్ √3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి √3 కామన్ గా బయటికి వచ్చింది అనుకుంటే √3 బయటికి వస్తే ఏమవుతుంది ఒకసారి చూడండి. ఫస్ట్ బ్రాకెట్ లో నుంచి √3 బయటికి వస్తే √3x ఇంటూ x ప్లస్ √3 ప్లస్ 7 ఆఫ్ x ప్లస్ √3 ఇజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. బ్రాకెట్స్ రెండిట్లో x ప్లస్ √3 కామన్ ఉంది, ఇప్పుడు తీసేసుకోవచ్చు. ప్లస్ 7 ప్లస్ √3x ప్లస్ 7 ఇజ్ ఈక్వల్స్ టు 0. సో x యొక్క వాల్యూ ఒకటి -√3 వచ్చింది, ఇంకొకటి ఏమొచ్చింది -7/√3 వచ్చింది. రైట్, అర్థమైంది కదా ఇక్కడి వరకు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూసినట్లయితే x వాల్యూ ఒకటి -√3, ఇంకొకటి -7/√3. అంటే ఆల్ఫా వాల్యూ -√3, బీటా వాల్యూ -7/√3. ఇప్పుడు ఏం చేస్తాం మనము రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ ద కోఎఫిషియెంట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. మనందరికీ తెలిసిన విషయం ఏంటి, ద వాల్యూ ఆఫ్ a యొక్క వాల్యూ ఏంటి ఇన్ దిస్ ఈక్వేషన్. దిస్ లెట్ us say this is alpha, this implies the beta. A value √3, B value 10, C value 7/√3. సో చూడండి ఆల్ఫా ప్లస్ బీటా చూసుకున్నట్లయితే ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్స్ టు -b/a, ఆల్ఫా ఇంటూ బీటా ఇస్ ఈక్వల్స్ టు c/a. ఆల్ఫా ప్లస్ బీటా అంటే √3 -√3 ప్లస్ ఆఫ్ -7/√3 is equals to minus of b value ఏంటి 10 by a value ఏంటి √3. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఎల్సిఎం తీయండి, 7/√3 ఎల్సిఎం వస్తుంది. √3 ఎల్సిఎం అంటే √3 ఇంటూ కన్ఫ్యూజ్ అవుతున్నారు, -√3 -7/√3 ప్లస్ ఇంటూ -7/√3 కదా, ఇస్ ఈక్వల్స్ టు -10/√3 కదా. ఇప్పుడు డినామినేటర్ లో ఏం లేదంటే ఏమున్నట్టు 1 ఉన్నట్టు. √3 ఇంటూ 1 కి ఎల్సిఎం ఏమొస్తుంది √3 వస్తుంది. √3 ఎల్సిఎం అంటే √3 అనేది దీంతో మల్టిప్లై అయితే ఏమవుతుంది √3 ఇంటూ √3 మైనస్ 7/√3 తో √3 మల్టిప్లై అయితే √3 క్యాన్సిల్ 7 వస్తుంది. మైనస్ సింబల్ మైనస్ అలానే వచ్చేస్తుంది. రైట్, ఇస్ ఈక్వల్స్ టు -10/√3. మైనస్ ఎందుకు వచ్చింది, బి వాల్యూ ఓన్లీ 10 కదా అంటే మైనస్ ఫార్ములాకు ఉన్న మైనస్ అది. ఓకేనా, నెక్స్ట్ చూడండి √3 ఇంటూ √3 అంటే √3 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి ఏమొస్తుంది -3 -7/√3 which is equals to -10/√3, which is equals to implies -10/√3 is equals to -10/√3 is equals to -10/√3. hence proved. మరి ఆల్ఫా ప్లస్ బీటా ఒకటేనా, ఆల్ఫా ఇంటూ బీటా కూడా ప్రూఫ్ చేయాలి. సో ఆల్ఫా ఇంటూ బీటా ప్రూఫ్ చేసినట్లయితే let me clean this first. So alpha into beta, alpha value ఏంటి -√3, బీటా వాల్యూ ఏంటి -7/√3. ఇవి రెండింటిని మల్టిప్లై చేయాలి ఇస్ ఈక్వల్స్ టు సి వాల్యూ ఏంటి. సో సి యొక్క వాల్యూ ఏంటి -7√3 బై ఏ వాల్యూ √3. సో మనకు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 ఇంటూ √3, 7√3 by √3 is equals to 7√3/√3. That's it. Hence proved. Right? సో ఇది మనకు ఇలా ప్రూఫ్ అయితే చేయాలి. ఇప్పుడు నేను జనరల్ ఫార్ములాది వియాటస్ ఫార్ములా ఉంది కదా, ఆ వియాటస్ ఫార్ములా ఎలా యూజ్ చేస్తామో ఎగ్జామినేషన్స్ లో ఒకవేళ క్వశ్చన్స్ అడిగితే అన్నది చెప్తాను. సో మీకు సమ్ ఆఫ్ జీరోస్ is equals to 1/4
ప్రోడక్ట్ ఆఫ్ zeros is equals to -1 ఇలా ఇచ్చేసి ఫైండ్ ద పాలినామియల్ అని అడుగుతారు. ఎలా? సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్స్ టు 1/4. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా. ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్, సమ్ అంటే అడిషన్ ఇస్ ఈక్వల్స్ టు -1. సో మరి సమ్ ఆఫ్ జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ యొక్క వాల్యూ ఇచ్చేస్తే మనం డైరెక్ట్ దీన్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫార్ములా ఏంటి మనకు? p of x is equals to k into x square minus alpha plus beta x plus alpha into beta. ఓకేనా? ఇప్పుడు ఇది ఈక్వేషన్ ని జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇప్పుడు k ఎందుకు ఉంది దీంట్లో అన్నది మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో మరి p of x is equals to k ప్లేస్ లో ఎప్పుడైనా కానీ x యొక్క వాల్యూ ఏదైనా వాల్యూ, అది ఆల్ఫా బీటా కానీ వచ్చి ఏదైనా కానీ 1/4 2/4 అంటే ఫ్రాక్షన్ ఫార్మ్ లో ఇచ్చినప్పుడు దాని డినామినేటర్ లో ఉన్న నెంబర్ ని k ప్లేస్ లో పెట్టేసేయండి. లెట్ us say k is equals to 4. ఎందుకు పెట్టాలి అన్నది కూడా మీకు ఇప్పుడు అర్థమైపోతుంది. సో k is equals to 4 పెడితే దెన్ 4 into x square minus alpha plus beta value ఏమి ఇచ్చారు? 1/4 into x plus alpha into beta value ఏమి ఇచ్చారు? -1. సో 4 into x square minus దీనితో మల్టిప్లై చేయండి x/4 ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? -1. రైట్? ఇప్పుడు 4 ని టోటల్ ఈక్వేషన్ తో మల్టిప్లై చేయండి. 4 ని టోటల్ ఈక్వేషన్ తో మల్టిప్లై చేయండి. 4 into x square minus 4 into x/4 -4. 4 క్యాన్సిల్ అయిపోయింది, అంటే ఫ్రాక్షన్ ఫార్మ్ అనేది మనకు తొలగిపోయింది. సో 4x square minus x minus 4. ఇప్పుడు ఇది ఏ ఫార్మ్ లోకి వచ్చేసింది? ax square plus bx plus c is equals to 0 అనే ఫార్మ్ లోకి వచ్చేసింది. రైట్? ఇప్పుడు అర్థమైంది కదా మీకు k యొక్క యూస్ ఎందుకు ఉంది అన్న దాంట్లో. తర్వాత మనకు ఇప్పటిదాకా అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కోసం ఆల్ఫా ప్లస్ బీటా అని యూజ్ చేస్తూ వచ్చాను కదా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కోసం. ఇప్పుడు నేను క్యూబిక్ ఈక్వేషన్ కోసం ఒకటి చెప్తాను. అంటే ఇది మీకు చాలా డీటెయిల్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు, జస్ట్ క్యూబిక్ పాలినామియల్. ఇది మీరు హయ్యర్ క్లాసెస్ లో నేర్చుకుంటారు, కానీ నేను మీకు జస్ట్ ఒక ఐడియా ఇస్తున్నాను. ఎలాంటి యూజ్ లేదు మీ యొక్క 10th క్లాస్ లో, జస్ట్ చెప్తున్నాను. అంటే మనం ఎలా అయితే క్వాడ్రాటిక్ పాలినామియల్ కి ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్స్ టు -b/a యూజ్ చేస్తాము, ఇంకా ఆల్ఫా ఇంటూ బీటా ఇస్ ఈక్వల్స్ టు c/a యూజ్ చేస్తాం కదా, అలానే క్యూబిక్ పాలినామియల్ కి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇస్ ఈక్వల్స్ టు, గామా అంటారు దీన్ని. ఓకేనా? ఇలా రాస్తారు దీన్ని. గామా ఇస్ ఈక్వల్స్ టు -b/a, ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఇస్ ఈక్వల్స్ టు c/a. సింపుల్, సేమ్, కానీ గామా ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది అంతే. గామా GAMMA గామా. ఓకే? సో దీంతో మీ యొక్క ఇంట్రడక్షన్ మొత్తం కంప్లీట్. నెక్స్ట్ వీడియోస్ లో డైరెక్ట్ గా ఈ ఎక్సర్సైజెస్ అనేవి స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్.